సుందరేశ్వర స్వామి టెంపుల్ అట 1500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఇది చాలా చాలా పురాతనమైన కట్టడం ఇది. సో దీని చరిత్ర ఇంకా తెలుసుకోవడం చాలా ఉంది. సో ప్రజెంట్ అయితే నాకున్న సమాచారం ఇంతే. సో దీని కట్టడాలు, ఆ శిల్పులు 1500 నుంచి ఇప్పటిదాకా చూసుకున్నా కూడా ఏమాత్రం చెప్పు చెదరకుండా ఇంత గట్టిగా ఉన్నాయంటే వాళ్ళ ఇంజనీరింగ్ టెక్నాలజీకి మేధస్సుకు మనం హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ నుండి ఈరోజు బయలుదేరి తంజావూరు వచ్చాం. తంజావూరులో బ్రహ్మదీశ్వర ఆలయంలో చూడడం జరిగింది. ఇక్కడ శివుడు, వినాయకుని, అదేవిధంగా పార్వతీ విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇది చోళుల కాలంలో 10వ శతాబ్దంలో కట్టినటువంటి ఈ ఆలయం చాలా విస్తీర్ణంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఇక్కడ సందర్శన కూడా అంతా ఫ్రీగానే ఉంది. దేవుణ్ణి ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు, మళ్ళీ ఫ్రీగానే వచ్చి వెళ్ళిపోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం, చాలా మనశ్శాంతిగా కూడా ఉంటది. కాబట్టి ఈ దేవాలయాన్ని ఈ తమిళనాడు, మదురై ప్రాంతంలో వచ్చేవారు ఎక్కువ మంది దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా స్కూల్ పిల్లల్ని కూడా ఎక్కువ మందిని తీసుకొచ్చి చూపిస్తా ఉన్నారు. కాబట్టి తంజావూరు దేవాలయం పురాతనమైనటువంటి దేవాలయం ఉంది. దీన్ని ఈ ఏరియాకి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా సందర్శించుకుంటే మంచిదనేటువంటి అభిప్రాయం.
తంజావూరు గుడిలో ఇక్కడ దీని కట్టడం యొక్క గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఈ గుడి యొక్క నీడ ఎంత ఎండగొట్టినా వేరే ఎటు సైడ్కు ఎక్కువగా ఆల్మోస్ట్ 90% పడదు, ఒక 10% లైట్గా పడుతుంది తప్ప ఎంత ఎండ టైంలోనైనా దీని యొక్క నీడ పడదు. దీని యొక్క ప్రత్యేకత అది. సో నేను గమనించిన లైవ్గా ఒరిజినల్గా గమనించాను నేను. ఇది మిగతా మా ఫ్రెండ్స్ దీని యొక్క తదుపరి భాగాన్ని పూర్తి చేస్తారని యాదగిరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గుడి యొక్క ప్రత్యేకత ఏంది, తంజావూరు బృహదేశ్వర ఆలయంలో అన్ని చాలా బాగున్నది. అందరూ ఎంజాయ్ చేశాము. ఇది ఫస్ట్ చోళరాజులు దీన్ని నిర్మించారు. ఇది ఒక ప్యాలెస్. ఇది మన మదురైలో ఉంది. దీన్ని దర్శించుకోవడానికి మేము ఇప్పుడు ఇందుకు అందుబాటులో ఉన్నాము. దీని పూర్తి సమాచారం తెలుసుకొని ఇంకా నెక్స్ట్ వీడియో మేము ఖచ్చితంగా చేద్దాం. సో అప్పటి వరకు ప్రేక్షకులు మాకు వెయిట్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఓకే.